హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సాంబార్ మేకింగ్ చేద్దామా? మనకి సాంబార్‌కి ఏం కావాలో మీకు తెలుసు కదా! ఇవన్నీ నేను చూపించే వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని మనం కట్ చేసిన ఆ వెజిటేబుల్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి. బాగా మగ్గనివ్వాలన్నమాట. మగ్గిన తర్వాత మనము ఒక పక్కనేమో కందిపప్పు ఉంటుంది కదా, కందిపప్పు మనకి క్వాంటిటీ బట్టి మనం కుక్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అది ఉడికిన తర్వాత ఇవి కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. అప్పుడు కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, చిటికెడంత పసుపు వేసి కలుపుతూ ఉండాలి. చూసారా చాలా బాగా మగ్గాయి. దాని తర్వాత మనం ఉడకబెట్టిన పప్పు ఉంటుంది కదా, కందిపప్పు, అది కూడా ఉడికిందో లేదో చూసుకోవాలి. అదైతే వీడియో తీయలేదు. మనకి సాంబార్ తగినట్టు చింతపండు నానబెట్టుకుని ఉంచుకుని దాని తర్వాత దాన్ని మిక్స్ చేసి ఆ వెజిటేబుల్స్లో వేసేయాలన్నమాట. దాని తర్వాత మనం కందిపప్పు తీసుకున్నాం కదా, ఆ పప్పు కూడా ఉడకబెట్టింది కూరగాయల్లో వేసేయాలి. వేసేసిన తర్వాత ఉప్పు చూసుకోవాలి. కారం కూడా మీకు ఇంకా కావాలనుకుంటే వేసుకోవడమే. దాని మధ్యలో సాంబార్ పొడి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది అన్నమాట. నా స్టైల్లో సాంబార్ ఇదే. మరి మీ స్టైల్లో ఎలా పెడతారో చెప్పండి, కామెంట్ చేయండి. దీంట్లో ఏమన్నా నేను సరిగ్గా చేయకపోతే అవి కూడా కామెంట్ చేయండి. నాకైతే నేను పెట్టుకున్న సాంబార్ అంటే నాకు చాలా ఇష్టం. మా వాళ్ళు కూడా ఇష్టమే. అయితే లాస్ట్లోని మనకి పోపు పెట్టుకుంటాం కదా, పప్పుకి అలాగా పోపు సామాన్ తీసుకుని పోపు అనేది పెట్టుకోవాలన్నమాట. ఆ పోపు తీసుకెళ్ళి సాంబార్లో వేసేయాలి. అంతే, సాంబార్ రెడీ. ఈరోజు ఏం తిన్నామంటే మేము సాంబార్ ఇడ్లీ, మరి సాంబారు రైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.